కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని, వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు పెంచాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు పెంచాలని ఎంఆర్పీఎస్ సన్నాహక సదస్సు నిర్వహించారు. సన్నాహక సదస్సులో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, వికలాంగులు, వితంతువులు పెన్షన్లు పెంచాలని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని, సెప్టెంబర్ 3న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంటే మీ అన్నగా చెప్తుంటే ఈ పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు ఎవరు? ఏ కులమైన ఏ మతమైన పేదోళ్ళే కదా. ఏ కులమైతే ఏ మతమైతే అందరు పేదలే కదా. అంటే పేదలు అనేటోళ్ళు పెన్షన్ మీదనే బతుకుతారు కదా. మరి కేసీఆర్ కుటుంబంలో పేదలు లేరు కదా, అందుకనే మన గురించి పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి కుటుంబంలో పేదలు లేరు కదా, అందుకనే ఆయన ఇవ్వట్లేదు. ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ కుటుంబంలో పేదలు ఎవరు లేరు కాబట్టి పేదల బాధలు తెలియవు. అందువల్ల 20 నెలలు ఇవ్వకుండా పోతున్నాడు. అదే సమయం రేపు కేసీఆర్ గారు అడగాలి, అడుగుతలేడు. ఎందుకంటే ఆయనకు బాధలు తెలియదు. వాళ్ళు గడిలో పుట్టిన వాళ్ళు 100 ఎకరాల భూములు ఉన్న కుటుంబం వాళ్ళు అడుగుతలేరు. బట్ ఒక పేద బిడ్డగా మన తరఫున అడగడం కోసం యుద్ధం జరగబోతుంది కాబట్టి హైదరాబాద్లో జరగబోతుంది. ఇప్పటికే హైదరాబాద్లో 13వ తారీఖు నాడు అనుకున్నాం, కానీ ఇంకొక 20 రోజులు వాయిదేశాం. ఎందుకంటే నేను ఇప్పటికీ ఒక 40-50 సెంటర్లు తిరిగి వచ్చాను. ఒక 40-50 సెంటర్లు తిరిగి వచ్చాను. కానీ నేను అనుకున్నది అంటే హైదరాబాద్ సభ జరిపే లోపు 119 నియోజకవర్గాలు తిరిగినాక హైదరాబాద్ పెడదామని నేను అనుకుంటున్నాను. అంటే అన్ని చోట్లకు నేను వెళ్తే మన వాళ్ళకి విషయం తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు తరలిస్తారనే నమ్మకంతో నేను ఇంకో కొంతకాలం తిరుగుతానని చెప్పి ఇంకొక 20 రోజులు వాయిదా వేసుకున్నాను. ఆ వాయిదా ప్రకారంగా సెప్టెంబర్ 3న జరగబోతుంది. ఆ సెప్టెంబర్ 3 నాడు మాత్రం వికలాంగులైన, వృద్ధులైన, వితంతులైన, ఒంటరి మహిళ